అంటే ఈ సినిమా కోసమే మీరు 'హరిహర వీరమల్లు' వదిలేశారనేది ఒక టాక్ ఉంది. నేను అది అడగను. ఆ 'హరిహర వీరమల్లు' విషయంలో మీరేమన్నా రిగ్రెట్ అయ్యారా అనేది మాత్రం నేను చిన్న అడగను. బాధ ఉంటదండి. అంటే ఈ హ్మ్. సినిమా 'ఘాటి' కోసం వదిలేయటం అనేది అది అది కా అది అది నేను కాదండి యాక్చువల్‌గా ఆ అది. కామెంట్ నేను అడగను. యాహ్! అంటే హ్మ్. కాదు ఎవరైనా సరే హ్మ్. హ్మ్. అప్పుడు ఏంటంటే అండి అది కోవిడ్ కావచ్చు, తర్వాత దాని షెడ్యూల్స్ కావచ్చు, ఇవి ఒక పీరియడ్ సినిమా అవ్వటం కావచ్చు, ప్లస్ అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అవును. పరిస్థితులు అవును. కావచ్చు, కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అవసరాలు సిట్యుయేషన్. అవసరాలు కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు అన్నమాట. అనేకమైన టైంలో ఆ షెడ్యూల్ కుదరలేదండి. వేరే కారణం ఏమి లేవు. దేవర్ నో ఎవరన్నా అనుకున్నట్టు ఇదుందా, అదుందా అని నిజంగా చెప్పటానికి కూడా ఏమి లేదన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. అది నాకు కూడా అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీతోటి యాహ్! నాకున్న అసోసియేషన్ తోటి ఎగ్జాక్ట్‌లీ. నేనది అంటే నాకు అలాంటి కాదు తెలుసు. అసలు చిన్న విషయం రిగ్రెట్ గూడా అనేది మాత్రమే అడుగుతున్నాను నేను. రిగ్రెట్ అంటే, అదొక్కటే వేరే ఏం అంటే ఒక లేదు. కథ అనుకోని హ్మ్. దాన్ని పూర్తిగా చివరిదాకా కథ కంచికి చేరటం అంటారు గదండీ హ్మ్. బేసికల్‌గా. హ్మ్. అది ఈ కథ కంచికి చేరలేదనే చిన్న బాధ ఉంటదండి బేసికల్‌గా. ఓకే. బట్ ఆఫ్‌కోర్స్ ఇంకో దర్శకులు చేశారు. దాన్ని తెర మీద తీసుకొచ్చారు. బట్ నాకు ఆశ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇంకో గొప్ప కథ రాసుకొని పవన్ కళ్యాణ్ గారిని మెప్పించి ఇంకో సినిమా చేద్దాం. ఆఫ్‌కోర్స్ హి ఈస్ రియల్లీ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ. అండ్ ఆయన చాలా బాధ్యతలున్నాయి ఆయన మీద. హ్మ్. బట్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఆర్ ఇఫ్ హి గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ డెఫినెట్‌లీ. ఓకే.